కానీ ఇంకొకసారి ఎప్పుడైనా అవసరం ఉండేది. మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని ఇట్లా చూసుకుంటే 3 పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. 3 వైపులా ఈస్ట్ వైపున మనకు సముద్రం ఉంది. సో ఈ 3 నగరాలను మించి ఇక్కడ నగరం అంత వసతులు కల్పిస్తే గానీ రాలేరు. లేకపోతే బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో ఉద్యోగం వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వస్తారు? ఉద్యోగం కానీ వ్యాపారం కానీ. ఈరోజు వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు. క్యాపిటల్ చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. ఇక్కడే వచ్చి ఎందుకు వ్యాపారం చేస్తారు? మా ఆంధ్ర రాష్ట్ర రాజధాని కాబట్టి ఆంధ్ర పెట్టుబడిదారుడు ఎవడు ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టడు. ఎక్కడ లాభం వస్తుందో, ఎక్కడ వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుందో అక్కడికే వెళ్తాడు. ఎవరైనా చేతిలో డబ్బులు ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చి పెడతారు? సో 3 పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి. వాటిని మించి అవకాశాలు ఇది కలుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కల్పించడానికి అవకాశం లేదు. ప్లస్ మనకు చూస్తే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒక 15 సిటీస్, అంటే విశాఖపట్నం, విజయవాడ మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు, 10 లక్షల పైన జనాభా ఉన్న సిటీస్. ఇది కాకుండా 5 లక్షలకు ఇరువైపులా జనాభా ఉన్న సిటీస్ దాదాపు 12 సిటీస్ ఉన్నాయి. ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని మీరు రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, ఇట్లా ఒక డీసెంట్రలైజ్డ్ సిటీ నెట్వర్క్ అనేది చాలా రాష్ట్రాల్లో ఇండియాలో లేదు. ఇప్పుడు తెలంగాణకు ఒకే సిటీ, నెక్స్ట్ సిటీ వరంగల్, ఇంకపోతే నిజామాబాద్. ఈ 3. కరీంనగర్ కూడా చాలా చిన్న టౌన్, 3 లక్షల జనాభా ఉన్న టౌనే. ఆంధ్రప్రదేశ్కు అదొక పెద్ద అవకాశం. ఒక డీసెంట్రలైజ్డ్ అర్బన్ సిస్టమ్ మంచిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిటీస్ మనకు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వెసులుబాటు 13 ఓడరేవులు మనకు తీరం వెంబడి ఉన్నాయి. అందులో కొన్ని నడుస్తున్నవి, కొన్ని ప్రపోజ్డ్ పోర్ట్ సిటీస్. 5 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి.